సివిల్ సప్లై శాఖకు ఎవరు మన అప్పుడు ఈటల రాజేందర్ గారు, గంగుల కమలాకర్ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా వాళ్ళని సుతపూసలు అని చెప్పి ఇక్కడ ఎవరు అనట్లే. వాళ్ళందరూ కూడా అప్పుడు మరి ఎవరికి సపోర్ట్ చేసిండ్రు? ఈ రోజు చిన్న మిల్లర్లు అందరూ ఇట్లా బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు అంటే గత పాలకులది కూడా దీంట్లో ఉన్నది. వాళ్ళు ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి పట్టించుకుంటలేరు చాలా మంది కూడా. మరి ఇప్పుడు అధికారంలో మీరున్నారు కాబట్టి జర దీన్ని మంచిగా చేయండి, బాగు చేయండి. మీరు పెట్టుకున్న సన్నబియ్యం పథకాన్ని సక్సెస్ కావడానికి కూడా చిన్న మిల్లర్లే కారణం. మరి వీళ్ళందరూ మీరు కాపాడుకోవాలి కదా. మరి ఈ రోజు వీళ్ళందరూ కూడా ఉరి వేసుకుంటున్న పరిస్థితి వస్తుందంటే ఎవరి వల్ల అవుతున్నది? అక్కడ అధికారులు ఎట్లా పనిచేస్తున్నారు? ఆ రాష్ట్ర నాయకులు ఒక్కసారి వాళ్ళందరూ మందలించండి, స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోండి. ఇట్లా ఒకరితో స్టార్ట్ అయింది అది అట్లా కంటిన్యూ కాకుండా వాళ్ళందరికీ కూడా మీరు సపోర్ట్ చేయాలి, వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాలి అనే ప్రయత్నమే మేము చేస్తా ఉన్నాం. అంతేగాని ఇక్కడ ఎవరినో ఒకరినో ఇట్లా వేలు చూపించి మీరే ఇట్లా చేస్తున్నారని చెప్పి వాళ్ళని బ్యాడ్ చేయాలని కాదు. వాళ్ళకు కూడా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కూడా అదే కదా, మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని కాపాడని అని చెప్పి చిన్న మిల్లర్లందరూ ఈరోజు చెప్తా ఉన్నారు. అయినా కూడా మీరు పట్టించుకోరా? ఎందుకు ఇక నాయకుల లెక్క మీరు ఉండేందుకు? ఎవరికి మేలు చేయడానికి మీరు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకుల లెక్క మీరు పదవులు తీసుకున్నారు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి.